చూసారా మన హిందువులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పాపాత్ముల మీదైనా దాడి చూపిస్తారండి. మహానుభావులు ఇష్కాన్ పీఠం పెట్టి బంగ్లాదేశ్లో వాళ్ళకి ఎంత అన్నం పెట్టారు తెలుసా? మన అరెస్ట్ అయినా బంగ్లాదేశ్లో కరువు వచ్చి కోవిడ్ టేబుల్ వస్తూ ఉంటే అందరికీ అన్నం పెట్టారు. ఆ అన్నం పెట్టిన ఆయన చంపడానికి అరెస్ట్ చేశారు. వాడు బుద్ధిది, మన బుద్ధిది. మనం అందరికీ అన్నం పెడతాం, వాళ్ళు నెత్తి మీద కన్నం పెడతారు. ఇప్పుడు చైతన్యం వచ్చి ఆ ఇష్కాన్ అధిపతిని విడిచిపెట్టమని, ఆయన పేరేంటి బ్రహ్మచారి చిన్మయ కృష్ణదాస్, ఆయన విడిచిపెట్టమని మన వాళ్ళు ఎన్నో రకాల గొడవ చేస్తున్నారు. వాడు క్రూరులు అండి, ఆ దరిద్రపు జాతి అంతే. ఇంక వాడిని ఎవరు బాగులేదు. మనం ఎన్ని చెయ్యండి, అన్నం పెట్టండి, ఇంకోటి పెట్టండి, చంపుతారండి వాళ్ళు. అసలు కృతజ్ఞత అనేది లేదు. ఎలా ఏ ముహూర్తంలో పుట్టించాడో భగవంతుడు తెలియదు. వాడి కలియుగ ప్రభావం ఎవడో తెలియదు. వాడు ఎంత బాధ చేస్తుందో వాడికి. అసలు అలాంటి వాడికి అన్నం పెట్టకూడదు. పాపాత్ములకి ఉపకారం చేయకూడదు. కృతజ్ఞుడికి పాలు పోయకూడదు. పావుకు పాలు వస్తే విషం కక్కుతుంది. అన్నం తింటారు, తింటారు, చంపుతారు. పృథ్వీరాజు అన్నం పెట్టాడు గోరీ మహమ్మద్కి, ఆ దరిద్రుడిని క్షమించాడు. ఆయన కడుపు పీకేశాడు వాడు గోరీగాడు. గజనీ మహమ్మద్కి మనవాడు రాగానే ఆహా అతిథి దేవో భవ అని వాడికి ఏమో హారతి పెట్టి అన్నం పెట్టారు. ఇదిగో సోమనాథాలయం పెకలించి సర్వనాశనం చేశారు వాడు. భగవంతుడు రక్షించుగాక, మీ అందరికైనా సద్బుద్ధినిచ్చుగాక. గోవిందా. నాకు ఒక్కసారి ఎక్కడలేని బాధ కలుగుతున్న వాడు. ఎంత ప్రేమ చూపించి సర్వనాశనం అయిపోతున్నారు మన వాళ్ళని. ఇప్పటికీ ఇంకా మన బుద్ధి మారట్లేదు. కాబట్టి వాడిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. సెక్యులర్ అనే భావం విడిచిపెట్టింది. మీరు ఎన్ని చేయండి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర అడియరామరాయలని ఉండేవాడు. ఆయన రాయల తర్వాత రాజు అయ్యాడు. ఓ త్వరకాడు ఆయన దగ్గర చేరి నీకు దాసుండని చెప్పి బతిమాలితే జారిపడి ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత బహమనీ సుల్తాన్లో 5 వచ్చి యుద్ధానికి వస్తే వెనక నుంచి తలనరికి చంపేశాడు. అందువల్లే ఆ రాక్షస తంగడి యుద్ధంలో పాప అడియరామరాయలు చచ్చిపోయాడు. ఆయన తలని బల్యాన్ని గుచ్చెత్తి తద్వారా సైనికులు భయపెడితే సైనికులు పారిపోయారు. విజయనగర సామ్రాజ్యం ధ్వంసం చేశారు. చూసారా, ఎప్పుడు నమ్మకండి. ఎప్పటికీ వాడు పాపాత్ముడే. నీ సొమ్ము తింటాడు, నీ తిండి తింటాడు, నేను చంపాలని చూస్తాడు. వాడు నీ డబ్బుతో నేను చంపుతాడు. ఇప్పుడు గొడ్డలి ఇనుముందే, ఆ ఇనుముకి సాయం చేస్తున్నది ఎవరో తెలిసే చెట్లు పట్టడానికి కర్ర. చెట్టు యొక్క కర్రని గొడ్డల్లో పెట్టి ఆ కర్ర సాయంతో మళ్ళీ చెట్లు నరుగుతారు. ఒక చెట్టు నరకడానికి చెట్టే సాయపడుతుంది. మీరు చూసారు ఎప్పుడైనా? గొడ్డలికి కర్ర ఎవరు? చెట్టే. కాబట్టి ఒక చెట్టుని మరో చెట్టు నరుగుతుంది. అలాగే ఆ పాపాత్తులకి మన హిందువులే సాయం చేసి చేతులారా పడిపోతారు. సరే చూద్దాం, ఇప్పుడైనా ఐకమత్యం తెచ్చుకుని బాగుపడదాం అని కోరుకుందాం. మరొకసారి గోవిందా.